ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు లేటెస్ట్గా వచ్చిన సినిమా గురించి చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయొద్దు కూర్చున్నాను. ఈ సినిమా మొన్నే ఓటీటీలో వచ్చింది. దాని పేరు షో టైం. నవీన్ చంద్ర హీరోగా చేసింది. షో టైం మూవీ ఓటీటీలో వచ్చింది. ఇది సన్ నెక్స్ట్లో ఉంది. సినిమా చూడొచ్చు, బాగుంది. చిన్న సినిమా ఉంది. అయితే ఈ సినిమా సబ్జెక్ట్ ఏంటంటే, సూర్య శాంతి అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళకు చిన్న పాప కూడా ఉంటుంది. హైదరాబాద్ మణికొండలో ఒక అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటారు. అయితే ఓ రోజు నైట్ అపార్ట్మెంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిపి అంత్యాక్షరి ఆడుకుంటూ ఉంటారు. టెర్రస్ మీదకి వెళ్ళి సరదాగా మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ లోపు ఏంటి న్యూసెస్ గోల కింద ఉందని మరి ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్టు చూపించారు మాకు. పూర్తిగా ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్ అతనితో మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. అతను కానిస్టేబుల్ పంపించి ఏంటో చూసిరామంటాడు. అతను వచ్చి ఏం లేదు సార్, ఏదో సరదాగా ఆడవాళ్ళు అందరూ కలిపి ఆడుకుంటున్నారు. అదేంటిది అలా చూసి చేయటువంటి వార్నింగ్ ఇవ్వాలి కదా అని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఈ సూర్యకి ఈ శాంతికి ఈ ఇన్స్పెక్టర్ తోటి ఘర్షణ జరుగుద్ది. ఘర్షణ జరిగి అక్కడికి ఎండ్ అవుద్ది, వెళ్ళిపోతారు. మర్నాడు అనుకోకుండా ఈ శాంతి వాళ్ళ ఇంట్లోనే ఒక అతను యాక్సిడెంటల్ డెత్కి ఈ అమ్మాయి కారణం అవుతుంది. ఇంట్లో పడిపోయినట్టు చచ్చిపోయి. అసలే ఈ ఇన్స్పెక్టర్ పగబెట్టి ఉంటాడు కదా వీళ్ళ మీద, చూద్దాం అని ఉంటూ ఉంటాడు. ఉండేప్పటికీ ఏం చేయాలో తెలియదు ఈ సూర్యకి వీళ్ళకి కూడా. ఏం చేయాలో తెలియకపోతే అందులో నుంచి బయటపడటానికి వరదరాజులోని ఓ లాయర్ ఉంటాడు ఆ కాలనీలో. అతని దగ్గరికి వెళ్ళి అతను తీసుకొస్తారు. ఇలా మాట్లాడి డిస్కషన్ చేసి ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఆ డెత్ కేసు నుంచి బయటపడ్డారా లేదా, అందులోనూ అసలు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ బారి నుండి తప్పించుకున్నారా, అసలు ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ సబ్జెక్ట్. సినిమా అంతా ఫస్ట్ హాఫ్ సీరియస్గానే ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి లాయర్ వరదరాజు కింద నరేష్ యాక్ట్ చేసాడు. అక్కడి నుంచి మంచి కామెడీ ఉంటుంది. చాలా బాగుంది. అతని పెర్ఫార్మెన్స్ కానీ, ఆ కామెడీ కానీ, టైమింగ్ కానీ చాలా బాగుంది. అక్కడి నుంచి థ్రిల్లర్ కాస్త కామెడీ థ్రిల్లర్లో తయారవుద్ది. మరీ సీరియస్గా ఉండదు, బాగుంటుంది. అది చూడొచ్చు సరదాగా. వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, 7 years ఎంత అవుద్ది బయటకు వచ్చేసి. వాళ్ళ పేరెంట్స్ కూడా సరిగ్గా అదే రోజు వస్తామని టెలిగ్రామ్ ఫోన్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్కి. వాళ్ళు పక్కన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వచ్చేదానికి ఇంటి పోలీసులు ఏంటిది గొడవ అని పాపం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇవన్నీ ఎలాగ సాల్వ్ చేసుకున్నారు, ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డారా లేదా, సీఏ బయటికి రాయించాడా లేదా, అది ఇంకో సబ్జెక్ట్. కానీ కామెడీ బాగుంది, అంత బాగుంది. లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ చాలా రిలీఫ్గా ఉంటుంది సినిమాలో. ఈ మధ్యకాలంలో హాయిగా నవ్వుకోవచ్చు, మంచి రిలీఫ్, బాగుంది. ఈ సూర్య కింద చేసింది నవీన్ చంద్ర. ఈ మధ్యన ఓటీటీ హీరో, మంచి హీరో అయిపోయాడు. బాగా చేసాడు యాక్షన్. కామాక్షి భాస్కర్లా హీరోయిన్ కింద యాక్ట్ చేసింది శాంతి. చాలా బాగా చేసింది. న్యాచురల్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్, గ్లామర్గా కూడా ఉంటుంది. మంచి వెరీ న్యాచురల్ పెర్ఫార్మెన్స్, బాగా చేసింది అమ్మాయి. అలాగే ఇంకా నరేష్ వరదరాజు చాలా బాగా చేశాడు. సిఐ లక్ష్మీకాంత్ కింద రాజా రవీంద్ర, అతను ఒక సైకోలా ఉంటుంది అన్నమాట. సిఐ కానీ ఒక సైకో ఎంత ఏడిపించవచ్చు ప్రజల్ని, ఆ కాలనీలో వాళ్ళని ఎలా ఏడిపించాడు అనేది
కొంచెం పరాకాష్ఠకి వెళ్ళినట్టు ఉంటుంది, బట్ లాస్ట్ ట్విస్ట్కి సరిపోద్ది. దాంతో ఓకే అనిపిస్తున్నమాట. కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది శాడిజం. ఓకే, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. శేఖర్ చంద్ర చాలా బాగా చేసాడు. అలాగే మదన్ దక్షిణామూర్తి డైరెక్టర్ చాలా బాగా చేసాడు డైరెక్షన్. చిన్న పాయింట్, క్యారెక్టర్ కూడా ఎన్నో ఉండవు. లాస్ట్ ఏదో ఫస్ట్లోనూ ఉంటారు తప్ప ఖాళీకి. మిగతా అంతా ఈ నరేష్ హీరో హీరోయిన్ ఇన్స్పెక్టర్ నలుగురు చుట్టూ సబ్జెక్ట్ అంతా తిరుగుతూ ఉంటుంది. చూడొచ్చు. సినిమా అయితే మాత్రం డెఫినెట్గా చూడవచ్చు. చిన్న సినిమా, హాయిగా వీకెండ్లో సరదాగా ప్లాన్ చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ.